ఈ యొక్క ఈ పాండమిక్ సిచ్యువేషన్ లోని, గుడ్ ఆఫ్టర్నూన్ వన్స్ అగైన్ ఎవ్రీబడి. ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ లో కరోనా ప్రాబ్లమ్స్ మన మీద ఎక్కువగా ఉన్నదాని మీద మనం లెసన్స్ అని కూడా యూట్యూబ్ లో కంటిన్యూ. బట్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ప్లీజ్ అందరూ ఒకసారి మీరు మీ వీడియోస్ ఆన్ చేయండి. ఎందుకంటే లెసన్స్ చెప్పాలని మీకు తెలియకుండా చెప్పడం వేస్ట్ అవుతుంది, ఇబ్బంది వస్తుంది. ప్లీజ్ ట్రై టు ఓపెన్ యువర్ వీడియోస్ ఓన్లీ చాలు. ఎందుకంటే మీరు ఎవరున్నారో ఎవరిలో తెలియదు కొన్నిసార్లు, అంతకంటే ఏం కాదు. ఓకే ఓకే శివ వెల్కమ్. ఓకే, సో కాబట్టి లాస్ట్ టైం చేసినటువంటి కొన్ని క్లాసెస్ కాకుండా యూట్యూబ్ అనేది లింక్ కాకుండా మనం ఏం చేయమన్నారంటే డైరెక్ట్ గూగుల్ మీట్ కానీ అలాగే జూమ్ మీట్ కానీ క్లాసెస్ చెప్పమన్నారు. కాబట్టి మనం మళ్ళీ అగైన్ వి స్టార్ట్ లాస్ట్ ఎస్టర్డే నుంచి కూడా మనం ఏం చేస్తామంటే గూగుల్ మీట్ నుంచి జూమ్ మీట్ నుంచి మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. సో కాబట్టి ప్రెసెంట్ మనం ఈ యొక్క క్లాస్ లో మనం ఏం చేస్తామంటే ఈ టాపిక్స్ ని కొన్ని మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో ఆల్రెడీ ప్రీవియస్ గా ఈ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ లోని కొన్ని లెసన్స్ చెప్పాం. మెయిన్ గా చెప్పాలంటే దాంట్లో మనం చూసాం ఏంటంటే ఈ అడాలసెంట్స్ గురించి, అలాగే ముఖ్యంగా ఇండివిజువల్ డిఫరెన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అడాలసెన్స్ లో కొన్ని టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం చాలా వరకు కూడా. నౌ టుడే వీఆర్ గోయింగ్ టు ద అనదర్ టాపిక్, దట్ ఈస్ ఏంటంటే మనం పర్సనల్ ఇంటెలిజెన్స్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. దాన్ని ఇండివిజువల్ డిఫరెన్సెస్ లో ఇంటెలిజెన్స్ అనే చాప్టర్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మన యొక్క క్లాస్ లో పర్సనాలిటీ చాప్టర్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో టుడే వీఆర్ గోయింగ్ టు ద అనదర్ లెసన్, దట్ ఇస్ ద పర్సనాలిటీ. సో వాట్ ఈస్ కాల్డ్ పర్సనాలిటీ? ఇక్కడ ఈ పర్సనాలిటీ అనే చాప్టర్ ని ఎందుకు ఇంపార్టెన్స్ ప్రకారంగా ఉంటుందంటే, సో వాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ పర్సనాలిటీ? అసలు పర్సనాలిటీ అంటే ఏంటంటే మనం అందరూ ఏమనుకున్నామండి ఇప్పటివరకు కూడా, పర్సనాలిటీ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క ఇవన్నీ అనుకుంటాం. ఏమన్నీ మనం హ్యూమన్ బీయింగ్ లో వాడి యొక్క హైట్ కానీ, వెయిట్ కానీ, కలర్ కానీ, ఫ్రేమ్ వచ్చింది ఎన్నో వచ్చేలా చూస్తూ ఉంటుంటాం మనం. కాకపోతే పర్సనాలిటీ ఇస్ నాట్ లైక్ దట్. పర్సనాలిటీ మెయిన్ గా చెప్పాలంటే దీంట్లో మెయిన్ గా ఒక కాన్సెప్ట్ ఏంటంటే నాట్ ఏ ఒరిజినల్ ఆస్పెక్ట్స్. ఇక్కడ ఇంటర్నల్ థాట్స్ అండ్ ఎక్స్టర్నల్ బిహేవియర్స్, ఇవి రెండు కూడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని ప్రకారంగా పర్సనాలిటీ అని చెప్తా ఉంటుంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మెయిన్ గా ఈ యొక్క విషయం ఏంటంటే ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఫీలింగ్ ఎలా ఉంది, ఎక్స్టర్నల్ గా ఉండే ఫీలింగ్ ఎలా ఉంది మనం చూస్తూ ఉంటుంటాం. మెయిన్ గా ద పర్సనాలిటీ వర్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ అన్నమాట. ద టర్మ్ పర్సనాలిటీ హ్యాస్ బీన్ derived from the name given to the mask actors want to shoot the characters they portrayed. The meaning of the word personality in practice has been used to describe one's outward appearance or his physique or his external behavior. General గా ఈ యొక్క మాస్క్ అనే కాన్సెప్ట్ చూస్తే ఏంటంటే ఈ యొక్క లాటిన్ వర్డ్ అన్నమాట. ఇదేంటంటే ఇక్కడ లాటిన్ వర్డ్, మాస్క్ అనే దానికి లాటిన్ వర్డ్. ఒక హ్యూమన్ బీయింగ్ ఆ క్యారెక్టర్స్ ఇస్తుంది మనిషి యొక్క. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ మ్యాన్ అన్నాడు, పోలీస్ మ్యాన్ కావాలి అంటే దాన్ని ఏం చేయాలి, ఒక పోలీస్ యూనిఫామ్ ఉంటే పోలీస్ మ్యాన్ అన్న. అలాగే డాక్టర్, ది డాక్టర్స్ యూరింగ్ ఆఫ్ ద వైట్ కోట్ అండ్ స్టెథోస్కోప్, సో ఆటోమేటికల్లీ వి కాల్ డాక్టర్. అలాగే లాయర్, ద బ్లాక్ కోట్ లాయర్. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఇండికేట్ దర్ డ్రెస్ ఆర్ యూనిఫామ్. బట్ హియర్ the mask means is a Latin word. మాస్క్ అనేది ఏంటంటే ఒక రకమైన క్యారెక్టరైజేషన్ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంటాం. మనం ఎవరిదైతే పాత్రలోకి వెళ్తున్నామో అది చేస్తూ ఉంటుందని చెప్తా ఉంటాం. కాబట్టి ఇక్కడ మాస్క్ అనేది ఏంటంటే క్యారెక్టరైజేషన్ చెప్తా ఉంటున్నాం. ఒకప్పుడు ద లాటిన్ వర్డ్ కానీ గ్రీక్ వీళ్ళంతా కూడా క్యారెక్టరైజేషన్ చెప్పేవారు అన్నమాట. కాబట్టి ఇక్కడ అన్నింటిని మనం ఏమంటామంటే దాంట్లో మనం చూసి చెప్తా ఉంటుంటారు. ఇవన్నిటిని మనం చూస్తూ ఉంటుంటాం అన్నమాట. కాబట్టి ఆ లాటిన్ వర్డ్ ప్రకారంగా మాస్క్ అనేది క్యారెక్టరైజేషన్ ఎక్కువ చెప్తా ఉంటుంటాం. అలాగే people differ from each other not only with regard to their behavior, like what they do, but also in how they do not their response to the internal and external stimuli. రియల్ గా చెప్పాలంటే ఆ హ్యూమన్ బీయింగ్ యొక్క ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ ఎలాగుంటారు, మెయిన్ గా చెప్పాలంటే పర్సనాలిటీ ప్రకారంగా ఎలా ఉంటారు అందులో మనం చూస్తూ ఉంటుంటాం అన్నమాట.
అక్కడ హ్యూమన్ బీయింగ్ యొక్క థాట్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా మనం అందరూ కూడా మనం చూస్తూ ఉంటుంటాం. థాట్స్ అనేవి ఏ విధంగా ఉంది, ఎలా ఉన్నాయి అందులో మనం కనిపిస్తూ ఉంటుంటారు, చెప్తా ఉంటుంటారు అనమాట. అలాగే ఆల్ దిస్ డిఫరెన్స్ ప్లే సెంట్రల్ రోల్ ఇన్ డిఫైనింగ్ పర్సనాలిటీ. అక్కడ ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలియచేయడానికి లేదా హ్యూమన్ బీయింగ్ యొక్క క్యారెక్టరైజేషన్ తెలియచేయడానికి ఏం చేస్తారంటే దాన్ని చూస్తారు. సో మెయిన్ గా ఇంటర్నల్ గా ఉండేటువంటి ఏదైతే ఆస్పెక్ట్స్ ఉంటుందో, ఏదైతే మనం జరుగుతుంటుందో అవన్నీ కూడా చూస్తాం. ఇంటర్నల్ థాట్స్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే హ్యూమన్ బీయింగ్ యొక్క థాట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్స్టర్నల్ గా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అందులో మనం చూస్తూ ఉంటుంటాం. సో కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా అవన్నీ కూడా మనం థింక్ చేస్తూ ఉంటుంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మెయిన్ గా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ బిహేవియర్ ఎలాగుంది, ఎక్స్టర్నల్ బిహేవియర్ ఎలా ఉంది. ఇంటర్నల్ థాట్స్ ని బట్టి ఎక్స్టర్నల్ గా వస్తుంది, దాన్ని మనం ఏమంటామంటే గుడ్ పర్సనాలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద మహాత్మా గాంధీ. సో వాట్ అబౌట్ ద మహాత్మా గాంధీ? The Mahatma Gandhi look like a very simple man. What about their cosmetics? What about their textiles? What about the garments? Everybody knows. But in our entire, not only in our country, not only in our India, entire world, the popular name of the Mahatma, great person of Mahatma. So కాబట్టి అక్కడ అంతర్గతంగా ఉండేటువంటి ఆలోచనలు అనేవి ఎక్స్టర్నల్ గా ఎలా ఉందనేది అందరూ మనం చూస్తూ ఉంటుంటాం. జస్ట్ లైక్ ఇది మదర్ తెరీసా. మదర్ తెరీసా ఇస్ గ్రేట్ సర్వీసెస్. సో దానికి పర్సనాలిటీని ఏ విధంగా ఇండికేట్ చేశారంటే దాని యొక్క ఫీలింగ్స్ అన్ని కూడా అందరూ మనం వచ్చేలా మనం చూడడం జరుగుతుంది అనమాట. కాబట్టి అక్కడ మెయిన్ గా దాంట్లో ఏంటంటే పీపుల్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్, నాట్ ఓన్లీ విత్ రిగార్డ్స్, అక్కడ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండింటిని కూడా అందరూ మనం చూస్తుంటాం. ఆల్ దిస్ డిఫరెన్స్ ప్లేస్ సెంట్రల్ రోల్ ఇన్ డిఫైనింగ్ పర్సనాలిటీ అన్నమాట. ఇక్కడ డిఫరెంట్ డెఫినేషన్స్ చాలా మంది ఇవ్వడం జరిగింది. పర్సనాలిటీ అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక రకంగా చెప్తా ఉంటుంటాడు, ఇలాగా ఎన్విరాన్మెంట్స్ పెట్టి రావడం అని లేదా ఇంకోటి చెప్పడం అనేది ఇలా జరుగుతుంటుంటారు అనమాట. అలాగే కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్, ఒక గిల్ఫర్డ్ ఏ విధంగా చెప్తున్నాడు ఇవన్నీ కూడా అందులో ఉంటుంది. వుడ్వర్త్ కానివ్వండి, బోరింగ్ కానివ్వండి, వాన్ కానివ్వండి, లేదా ఆల్పోర్ట్, సో దీస్ ఆర్ గివెన్ సమ్ డిఫరెంట్ డెఫినేషన్స్, వేరియస్ డెఫినేషన్స్ ఇచ్చారు. సో the personality is the study of human total of the behavior of an individual. It includes not only the physical, emotional, behavior and intellectual aspects, but their organized patterns constitute personality. That's called Woodworth అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ పర్సనాలిటీ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫిజికల్ గా, ఎమోషనల్ గా, బిహేవియరల్ గా, ఇంటలెక్చువల్ గా ఆస్పెక్ట్స్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ప్యాటర్న్స్ కాన్స్టిట్యూట్, దాన్ని తెలియజేసి అంతటి మనం ఏమంటామంటే పర్సనాలిటీ అని చెప్తారు. అకార్డింగ్ టు వుడ్వర్త్ అనమాట. మనం వుడ్వర్త్ మనం ఫస్ట్ చాప్టర్ కూడా డిస్కషన్, సైకాలజీ స్టడీ ఆఫ్ సోల్, సైకాలజీ స్టడీ ఆఫ్ మైండ్, సైకాలజీ స్టడీ ఆఫ్ కాన్షియస్ అండ్ సైకాలజీ స్టడీ ఆఫ్ బిహేవియర్. అప్పుడు ఆర్ఎస్ వుడ్వర్త్ ఏం చెప్పాడంటే సైకాలజీ లాస్ ఆఫ్ సోల్, సైకాలజీ లాస్ ఆఫ్ మైండ్, సైకాలజీ లాస్ ఆఫ్ కాన్షియస్ అండ్ సైకాలజీ ఫైనల్లీ కెప్ట్ ఇన్ బిహేవియర్. ఓకే, సో కాబట్టి వుడ్వర్త్ ప్రకారంగా ఫిజికల్ గా, ఎమోషనల్ గా, సైకలాజికల్ గా బిహేవియర్ ఎలాగైతే ఉంటుందో we will express their personality అని వుడ్వర్త్ చెప్పారు. And come to the boring. Personality is an individual's typical or constant adjustment to his environment. అక్కడ పరిస్థితుల అనుగుణంగా, ప్రభావాలకు అనుగుణంగా, పర్యావరణానికి అనుగుణంగా పర్సనాలిటీ ఈజ్ అన్ ఇండివిజువల్స్ టిపికల్ కాన్స్టిట్యూటెంట్, వ్యక్తి యొక్క రకరకాల విషయాలు అందరూ మనం తెలుస్తూ ఉంటుందని చెప్తా ఉంటుంటాం. అలాగే పర్సనాలిటీ ఈజ్ ద సమ్ టోటల్ ఆఫ్ ఇనేట్ అండ్ అక్వైర్డ్ డిస్పోజిషన్స్. అక్కడ పర్సనాలిటీ ఈజ్ ద సమ్ టోటల్ ఆఫ్ ఇనేట్ అండ్ అక్వైర్డ్ డిపోజిషన్స్, అవి కూడా మనం తెలుస్తున్నాం. అలాగే పర్సనాలిటీ ఈజ్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ హిస్ డెవలప్మెంట్. దాన్ని ఇచ్చేసి వన్ personality is the entire organization of human being at any stage. అక్కడ మానసిక, శారీరక, సాంఘిక, సామాజిక అంశాలు డెవలప్ చేసుకోవడానికి ఈ యొక్క మూర్తిమత్వం అనేది ఉపయోగపడుతుంది చెప్తున్నారు అనమాట. అలాగే అండ్ ఫైనలీ అకార్డింగ్ ఫ్రమ్ ద ఆల్పోర్ట్ చెప్పిన దాని ప్రకారం చెప్పాలంటే పర్సనాలిటీ ఇస్ ద డైనమిక్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ ద ఇండివిజువల్ ఆఫ్ దోస్ సైకోఫిజికల్ సిస్టమ్స్ అని మనం అందరూ డిస్కస్ చేస్తూ చెప్తుంటాం అనమాట. అండ్ మెయిన్గా అందరూ చెప్తా ఉంటుంటాం. ఓకే, పర్సనాలిటీ ఈజ్ ద డైనమిక్ ఆర్గనైజేషన్ విత్ ద ఇండివిజువల్ ఆఫ్ దోస్ సైకోఫిజికల్ సిస్టమ్స్
that determine this unique adjustment to his environment. As according to the Alport and another Cattell, the both are very very excellent psychologists and excellent awareness progress. Elagante Alport and Cattell 16PF గురించి బాగా చెప్తారు. 16PF means the personality factors అన్నమాట. personality factors theories అంటుంటాం. అందులో చెప్పినట్టుగా హ్యూమన్ బీయింగ్ జనరల్ గా కొన్ని ఉంటుంటాయి, అలాగే స్పెసిఫిక్ గా కొన్ని ఉంటుంటాయి. జనరల్ అండ్ స్పెసిఫిక్ దాని ప్రకారంగా మారుస్తూ ఉంటుంటారని దాంట్లో కూడా మనం చూస్తూ ఉంటుంటాం అన్నమాట. కాబట్టి అక్కడ మెయిన్ గా వుడ్వర్త్ కానీ అలాగే సమ్ ద బోరింగ్ ఆర్ వైల్టైన్స్, వారెన్, ఆల్పోర్ట్ వీళ్ళందరూ చెప్పినటువంటి డెఫినేషన్స్ అన్ని కూడా చెప్పాలంటే పర్సనాలిటీ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని ఎక్కువ చెప్తా ఉంటుంటారు అన్నమాట. ఓకే, అండ్ ఈచ్ మేజర్ పార్ట్ ఆఫ్ ద డెఫినేషన్ has been chosen to account for an important aspects of personality and contributes to the completeness of the definition. అక్కడ దాని ప్రకారం చూస్తే అన్ని కూడా మనం మారుతూ ఉంటుందని చెప్తా ఉంటుంటాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అదే చెప్తా ఉంటుంటాం. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అనేది ఏంటంటే మూర్తిమత్వాన్ని స్వభావం అనేది అంచనా వేయడంలో ఎలా ఉంటుంది. దాంట్లో మెయిన్ గా కొన్ని ఫీలింగ్స్ ఇందులో ఉంటుంది. అవేంటంటే ఒక రకం చెప్పాలంటే కొన్ని క్యారెక్టర్స్ కానీ ఎన్వైరన్మెంట్స్ కొన్ని చూస్తూ ఉంటుంటారు. మెయిన్ గా ఫ్యామిలీ ఒకటి, అలాగే హెరిడిటీ ఒకటి, అలాగే ఎన్విరాన్మెంట్ ఒకటి, అలాగే ఫ్రెండ్స్ ఒకటి, ఫ్యామిలీ మెయిన్ గా హోమ్ ఒకటి, అలాగే ఇన్స్టిట్యూషన్స్, అలాగే స్కూల్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అదొకటి, అలాగే సొసైటీ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మూర్తిమత్వాన్ని ఒక ప్రభావితం చేస్తుంది. ఏమేం చేస్తుంది అంటే ఫస్ట్ కామన్ గా బేసికల్ గా చేసేటువంటి అవర్ డెవలప్మెంట్స్ ఏంటి అక్కడ ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, ఇమోషనల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అట్ ది సేమ్ టైం వాట్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్ సక్సెస్ అవ్వాలన్నా లేదా ఫెయిల్ అవ్వాలన్నా దానికి పర్సనాలిటీ సక్సెస్ రేషియోస్ తెలియాలంటే మన మెయిన్ గా ఏముంటుందంటే దాంట్లోని కొంత ఆస్పెక్ట్స్ ప్రకారంగా కొంత తెలుస్తూ ఉంటుంది. అంటే వాటి యొక్క హ్యాబిట్స్ కానివ్వండి, యాటిట్యూడ్ కానివ్వండి, లేదా క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, సర్వీస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేదా కమిట్మెంట్ కానివ్వండి, ఒక ఎడ్యుకేషన్ కానివ్వండి, ఒక ఏదైనా సరే కానివ్వండి, వాటి యొక్క ఫీలింగ్స్ అంటే యాజ్ ఎ స్టూడెంట్ ఆర్ ఇండివిజువల్ వాట్ ద ఫోకస్, వాట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ జస్ట్ లైక్ దర్ ఫ్యామిలీ మెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అవర్ పేరెంట్స్ అండ్ బ్రదర్స్ అండ్ కలీగ్స్ వీళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కావచ్చు అవన్నీ కూడా ఏమవుతుందంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంటాయి అన్నమాట. అలాగే సమ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ అసోసియేషన్స్ అవి కూడా ఉంటుంటాయి. ఇంకో విషయం ఏంటంటే మేము చెప్పాలంటే ద ఫ్రెండ్స్ ఆల్సో, ద ఫ్రెండ్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ జరుగుతుంది. ఫ్రెండ్స్ కూడా మనం ఎక్కువగా ఎలా ఉన్నారు ఏంటి అందులో మనం చూస్తూ ఉంటుంటాం. సో కాబట్టి ఇక్కడ ఇవి ఎక్కువ. అలాగే స్కూల్స్, ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, అసోసియేషన్స్, అలాగే సొసైటీస్ ఇవన్నీ కూడా మనం అందులో మనం చూస్తూ ఉంటుంటాం. ఇవన్నీ కూడా అందులో మనం తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ దాని కాన్సెప్ట్స్ ఏంటంటే ద పర్సనాలిటీ ఈస్ ద సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ వన్స్ బిహేవియర్ includes all his physical, emotional, social, mental, spiritual tendencies. అది ఇక్కడ దాని యొక్క శారీరకమైన అంశాలు కానివ్వండి లేదా ఇమోషనల్ ఇందాక మీకు నేను చెప్పుకున్న మామూలుగా ఏంటంటే అక్కడ ఫిజికల్ అక్కడ మనం చెప్పాం ఫిజికల్, ఇమోషనల్, సోషల్, ఎథికల్, మోరల్. సో ఫిజికల్ అంటే మన యొక్క హ్యూమన్ బాడీ ప్రకారంగా ఎలాంటి చేంజెస్ అందులో వస్తున్నాయని కూడా మనం చూస్తున్నాం అనమాట. దాని ప్రకారం ఉంటుంది. అలాగే ఇమోషనల్స్ అన్నాం. ఇమోషనల్స్ అంటే ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎమోషన్స్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్. సో దోస్ హూ ఆర్ ఒక వ్యక్తి ప్రకారంగా ఒక ఇండివిజువల్ ప్రకారంగా ఇమోషన్స్ అనేవి ఏ విధంగా ఉందో అందులో కూడా మనం చూస్తాం కాబట్టి దాని ప్రకారం మనం చూస్తుంటాం. అండ్ మెంటల్ స్పిరిచువల్ టెండెన్సీస్. స్పిరిచువల్ మీన్స్ ఆధ్యాత్మిక విషయాలు కూడా అందులో మనం చూస్తుంటాం. ఓకే, ద కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ రికగ్నైజెస్ ద డైనమిక్ నేచర్ అండ్ ఆర్గనైజేషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వన్స్ పర్సనాలిటీ అండ్ emphasizing role of adjustment to his environment, keeping in view personality is described as a complex blend of constantly
ఎలోలింగ్ ఇన్ చేంజింగ్ ప్యాటర్న్ ఆఫ్ వన్స్ యూనిక్ బిహేవియర్. అది కూడా మనం ఇందులో మనం చూస్తూ ఉంటుంటాం అనమాట. అలాగే మనం ఎన్విరాన్మెంట్ అవి ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ఏమిటి అని చూస్తే ఏంటంటే ఎన్విరాన్మెంట్, అలాగే డైరెక్టెడ్ టువర్డ్స్ స్పెసిఫిక్ ఎండ్స్, ఇంటరాక్షన్ విత్ హిస్ ఎన్విరాన్మెంట్. ఎందుకు చెప్తున్నారంటే దేనికైనా సో 2 ఆస్పెక్ట్స్ అని. ఒకటి హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. పర్సనాలిటీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే, అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మారాలి అనుకుంటే మెయిన్ గా చెప్పాలంటే 2 ఆస్పెక్ట్స్. దట్ ఈస్ one is heredity, another one is environment. Heredity means depend on their parents or eros or family background, but environment is not like that. మనిషి యొక్క రూపంలో కానీ ఏదైనా సరే హెరిడిటీకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందేమో కానీ పర్సనాలిటీ ఇన్ఫ్లుయెన్స్ కానీ పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్ కానీ, అంటే మనిషి యొక్క ప్రవర్తన మార్చాలి అంటే ఎన్విరాన్మెంట్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్. అంటే ఏం లే, మన యొక్క ఫ్రెండ్స్ కానీ, కలీగ్స్ కానీ, రూమ్మేట్స్ కానీ, బ్యాచ్మేట్స్ కానీ, అవర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన ఫ్రెండ్స్ ఈ అందరూ కూడా ఇందులో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. డైరెక్ట్ టువర్డ్స్ స్పెసిఫిక్ ఎండ్స్ ఇన్ వ్యూ. Thus, the total personality influence the person thoughts, aspirations, views, interpersonal relations and decisions. అవి కూడా అందులో మనం చూస్తూ ఉంటుంటాం అన్నమాట. అలాగే మనం నెక్స్ట్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది పర్సనాలిటీ మనం డిస్కస్ చేస్తే అసలు మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ద పర్సనాలిటీ ఈజ్ సంథింగ్ యూనిక్ అండ్ స్పెసిఫిక్. ఏ ఇద్దరు వ్యక్తులు ఒక రకంగా ఉండరు. ఈవెన్ దో ఫిజికల్లీ సేమ్ బట్ మెంటల్లీ ఈజ్ డిఫరెంట్. మన సొసైటీలో చూస్తున్నాం, మన యూనివర్సిటీలో చూస్తున్నాం, లేదా బయట చాలా మందిలో చూస్తున్నాం. ఆల్ ఆర్ ఈక్వల్ కనిపించడానికి, కానీ ఎనీ 2 persons ఇస్ నాట్ ఈక్వల్ అండ్ నాట్ సేమ్ ఇన్ ద 2 physical persons. ఇద్దరు కూడా ఒకే రకం కనిపించరు. ఈవెన్ దో ఫిజికల్లీ సేమ్, ద మెంటల్లీ వెరీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ద పర్సనాలిటీ సంథింగ్ యూనిక్ అండ్ స్పెసిఫిక్. ప్రతి వ్యక్తికి మధ్య వ్యత్యాసం వస్తుంది. దాన్ని వ్యక్తిత్వ వికాసం అని, లేదా వైవిధ్య నైపుణ్యాలని, లేదా వైయక్తిక విభేదాలను చెప్తా ఉంటుంటాం ఈ యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో పర్సనాలిటీ ఎగ్జిబిట్స్ సెల్ఫ్ కాన్షియస్ యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. మెయిన్ గా చెప్పాలంటే ఇందులో మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ అందులో చూస్తూ ఉంటుంటాం. ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎ పర్సన్. అందులో చూస్తుంటాం ఆల్ బిహేవియర్ ప్యాటర్న్స్ లైక్ క్రియేటివ్, కాగ్నేటివ్, ఎఫెక్టివ్ అండ్ కవర్స్ ఆల్ కాన్షియస్. అక్కడ రియల్ గా చెప్పాలంటే మనిషి యొక్క ఆలోచన కూడా మారుతూ ఉంటుంటాయి. అవన్నీ కూడా మనలో కనిపిస్తూ మారుతూ ఉంటుంటాయి అనమాట. ఒక ఇది మాస్క్ అని మనం ముందుగానే చెప్పాం మామూలుగా చెప్పాలంటే. కాబట్టి మెయిన్ గా చెప్పాలంటే ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ లోని ద పర్సనాలిటీ ఈజ్ సంథింగ్ యూనిక్ అండ్ స్పెసిఫిక్. ఓకే, the personality exhibits self-conscious as one of its main characteristics. And next one, it includes everything about a person, all behavior patterns like creative. Real ga cheppalante మనం creative అని కూడా మనం డిస్కస్ చేస్తాం దాంట్లో. క్రియేటివ్, సో రియల్ గా క్రియేటివ్ అనే కాన్సెప్ట్ మనం చూస్తుంటే అందులో చెప్తుంటాం. మనం ఇన్ ది చాప్టర్ కూడా మనం అనుకున్నాం క్రియేటివ్నెస్ అన్నాను. సో వాట్ ఈస్ కాల్డ్ క్రియేటివ్? So creative is depend on their intellectual thoughts, intellectual behaviors. అలాగే దాంట్లో క్రియేటివ్ నాట్స్ మనం ప్రీవియస్ క్లాస్ చూసాం. క్రియేటివ్ అనేది ఒక ఇంక్యుబేషన్ పాయింట్స్ డెవలప్ చేయడం, ఇంటెలెక్చువల్ గా థింక్ చేయడం, ఆ డెవలప్మెంట్స్ కానీ దీనికి కానీ థింక్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మనం అందులో చూస్తూ ఉంటుంటాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే మెయిన్ గా అక్కడ క్రియేటివ్నెస్ అందులో తెలుస్తుంది. అలాగే కాగ్నేటివ్ అంటుంటాం మనం ముందుగా చెప్పాలంటే. సో కాగ్నేటివ్ అండ్ ఎఫెక్టివ్. కాగ్నేటివ్ మీన్స్ సంజ్ఞానాత్మకమైన విషయాలు అందులో అవి కూడా మనం చూస్తూ ఉంటుంటాం అనమాట. అవి కూడా మనం తెలుస్తుంది. కాగ్నేటివ్ అండ్ ఎఫెక్టివ్ డొమైన్స్ కూడా అందులో మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంటాం అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మెయిన్ గా ఈ యొక్క పర్సనాలిటీ విషయం చూస్తే ఏంటంటే it includes everything about a person, all behavior patterns like creative, cognitive
అండ్ ఎఫెక్టివ్ అండ్ కవర్స్ ఆల్ కాన్షియస్. ఓకే, సో దీని ప్రకారం మనం దీంట్లో మనం డిస్కస్ చేస్తున్నాం. సో మెయిన్గా ఇక్కడ పర్సనాలిటీ మనం డిస్కస్ చేసినప్పుడు మనం దీంట్లో చూస్తూ ఉంటుంటాం ఏంటి, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి చాప్టర్స్ గమనించి చూస్తే అందులో మనం చూసాం ఏంటి, అక్కడ మెయిన్గా ఈ యొక్క పర్సనాలిటీ అనేది వర్డ్ ఏంటి, టాస్క్ మెయిన్గా మాస్క్ అనే వర్డ్ నుంచి వచ్చింది అనుకున్నాం. మాస్క్ మీన్స్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ వీరింగ్ ఆఫ్, ఒక ముసుగు లాంటిదని చెప్తున్నాం. అలాగే మెయిన్గా దీంట్లో బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఏ విధంగా ఉంది, మనిషి యొక్క జ్ఞానం ఏ విధంగా తెలుస్తున్నాడు, వాడి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, దాంట్లో వ్యక్తికి మధ్య వచ్చేటువంటి వ్యత్యాసం ఏ విధంగా తెలుస్తుంది, అందరూ కూడా మనం చూస్తూ ఉంటుంటాం. అలాగే సమ్ డెఫినేషన్స్ గివెన్ ఫ్రమ్ ద వుడ్వర్త్, బోరింగ్, అలాగే వెల్లెంటైన్స్, వాల్, ఆల్పోర్ట్, వీళ్ళందరూ కూడా చెప్పారు. చాలా డెఫినేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ ఏ విధంగా ఉంది అంటే వ్యక్తి యొక్క వికాసము లేదా ఫిజికల్, మెంటల్, సోషల్, ఎమోషనల్, సోషలాజికల్, లాంగ్వేజ్ డెవలప్మెంట్స్ ఎలా ఉండాలి పర్సనాలిటీలో. మాస్క్ ఒక గ్రీక్ వర్డ్ ప్రకారంగా, లాటిన్ వర్డ్ ప్రకారంగా తీసుకున్నప్పుడు గ్రీక్ వర్డ్ లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క క్యారెక్టరైజేషన్స్ ఇన్వాల్వ్మెంట్ చేయడం. మనకి ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక లాయర్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక టీచర్ కానీ, ఎవరినైతే మనం క్యారెక్టరిస్టిక్స్ ని మనం ఆ యొక్క డ్రెస్ ప్రకారం చెప్తున్నామో అలా చూస్తాం. బట్ పర్సనాలిటీ అనే కాన్సెప్ట్ చాలా మందిలో జనరలైజ్ థింక్ చేస్తూ ఉంటాం. పర్సనాలిటీ అంటే వాడు హైట్ గా, వెయిట్ గా, బాగా థిన్, థిక్, కలర్ఫుల్, cheerful గా ఉంటే పర్సన్. దట్ ఇస్ నాట్ ఎ పర్సనాలిటీ, దట్ ఇస్ ఓన్లీ ఫిజిక్. పర్సనాలిటీ మీన్స్ ద ఎక్స్టర్నల్ బిహేవియర్, internal thinking, those who are positive thinking, that automatically the positive behavior is coming. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతంగా హ్యూమన్ బీయింగ్ లో ఎవరైతే ఇంటర్నల్ గా మంచిగా థింక్ చేస్తారో ఎక్స్టర్నల్ గా బయటకు వస్తుంది. సో అలాంటి పర్సనాలిటీ అసెస్మెంట్స్ అనేది కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని దీంట్లో మనం చూస్తాం అక్కడ ఎన్విరాన్మెంట్స్ ఎలా ఉంది అని చెప్పాలంటే ఎనీ హ్యూమన్ బీయింగ్ డిపెండ్ ఆన్ ద టూ ఆస్పెక్ట్స్. దట్ ఈస్ వన్ ఈస్ హెరిడిటీ అండ్ అనదర్ వన్ ఈస్ ఎన్విరాన్మెంట్. హెరిడిటీ అంటే మన యొక్క షేప్ మన చేతుల్లో ఉండొచ్చు, మన పేరెంట్స్ చేతిలో, మన చేతిలో ఉంటుంది. బట్ ద పర్సనాలిటీ ఈస్ నాట్ లైక్ దట్. దర్ ఇస్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ఎక్కువ ప్రభావితం చేసే అంశాలు ఏంటి అంటే దీంట్లో మెయిన్గా ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఎవరు, మన యొక్క వ్యక్తి సక్సెస్ కావాలి, స్టూడెంట్ సక్సెస్ కావాలి, పర్సన్ సక్సెస్ కావాలంటే మెయిన్గా ఫ్యామిలీలో పేరెంట్స్, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ పేరెంట్స్. సో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బాగా ఉండి వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి బాగా చెప్తుంటారో వాటి అంతటి కూడా ఏమవుతుందని ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అగైన్ ఆఫ్టర్ దట్ హోమ్ దే వెంట్ టు స్కూల్కి వెళ్ళాడు, స్కూల్కి వెళ్తున్నాడు. అప్పుడు ఏమైంది అంటే స్కూల్లో ఫ్రెండ్స్ కానీ, రూమ్మేట్స్ కానీ, లేదా బెంచ్ మేట్స్ కానీ, క్లాస్మేట్స్ కానీ, ద టీచర్స్, at their curriculum, the principal, the co-curricular activities, అవి కూడా హ్యూమన్ బీయింగ్ యొక్క నేచర్ కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకటి. అలాగే సమ్ ప్రొఫెషన్స్, కొన్ని జాబులు కానీ, సమ్ నీడ్స్, అవసరాలు కానీ, సమ్ హ్యాబిట్స్, అవసరాలు కానీ, కొన్ని అలవాట్లు కానీ మనిషి యొక్క పర్సనాలిటీని చేంజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పర్సనాలిటీ? దీంట్లో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ద పర్సనాలిటీ ఈజ్ సంథింగ్ యూనిక్ అండ్ స్పెసిఫిక్. పర్సనాలిటీ ఎగ్జిబిట్స్ మనం చూస్తుంటాం, ఇంక్లూడింగ్ ఎవ్రీ అబౌట్ ఎ పర్సన్. అక్కడ బిహేవియరల్ గా, క్రియేటివ్ గా, కాగ్నిటివ్ గా మనం చూస్తూ ఉంటుంటాం. ఓకే, అలాగే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ మెనీ ట్రైట్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో వాట్ ఈస్ కోర్ ట్రైట్స్? ట్రైట్స్ మీన్స్ ద క్యారెక్టరిస్టిక్స్. దాన్ని మనం ఆల్పోర్ట్ కానీ, క్యాటిల్ కానీ దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉంటుంటారు. క్యాటిల్ అండ్ ఆల్పోర్ట్ బాగా ఎక్కువ చెప్పారు. అంటే హ్యూమన్ బీయింగ్ యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ కి, స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ కి ఆల్పోర్ట్ కూడా చెప్తున్నాడు. అంటే సాధారణ లక్షణాలు, దాన్ని ఉపరితల లక్షణాలు, మూల లక్షణాలు అంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెనీ ట్రైట్స్ అంటాం, కామన్ ట్రైట్స్. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ వి వెంట్ టు ఎనీ థియేటర్ ఫిలిం, నియర్లీ 400 or 500 is there. ఎవరైనా ఒకసారి ఒక జోక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే maximum people, the 400 or out of 500, they enjoy. Remaining 30-40 is the neutral.
Again, any tragedy scene or any serious scene, again the 40 or 50 very curiosity, the remaining 400 are very sympathetic and empathetic levels is there. So that is called, there is a humorous levels is different way. సాధారణ వ్యక్తుల్లో ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా సాధారణ లక్షణాలు అంటాం. మనం అందరూ నవ్వుతే మనం నవ్వుతాం, అందరూ బాధపడితే మనం బాధపడతాం. ఇట్స్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్, దాన్ని ట్రైట్స్ అంటాం. ట్రైట్స్ మీద బాగా చెప్పినారంటే ఆల్పోర్ట్ అండ్ క్యాటిల్, ఆల్పోర్ట్ అండ్ క్యాటిల్, దాన్ని సాధారణ లక్షణాలు, అలాగే ఉపరితల లక్షణాలు. అలాగే అక్కడ కొంతమంది ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు, లేదా యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేదా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినప్పుడు నవ్వుతూ ఉంటుంటారు. అది అసలు నాట్ గుడ్ అన్నమాట. కాబట్టి వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. అలాగే పర్సనాలిటీ ఈజ్ డైనమిక్ and everywhere in process of change in modification. మన యొక్క వ్యక్తి యొక్క విధానంలో మార్పు ఎక్కువ జరుగుతుంటుంది. ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఆల్రెడీ మీ కింద చెప్పాను, ఇక్కడ పర్సనాలిటీలో మెయిన్గా చెప్పాలంటే ఒక ప్రొడక్ట్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో లెర్నింగ్ అండ్ acquisition of experience contribute towards the growth and development of personality. Yes, ఇది కూడా మనం చూద్దాం. మనం ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే పర్సనాలిటీ ప్రకారంగా ఫిజికల్ అపియరెన్స్ అన్ని కూడా ఏమొస్తుంది అంటే ఫిజికల్ అపియరెన్స్, మన హ్యూమన్ బీయింగ్ లో వచ్చేటువంటి ఫిజికల్ అపియరెన్స్ మనం ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నాం. గ్రోత్ అంటే డిఫరెంట్ స్టేజెస్, జస్ట్ లైక్ ఇన్ఫాన్సీ, ప్రీనాచురల్, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, early adolescence, middle age, old age. So in these stages, they're occurring from the different methods also, the different developments also, just like a childhood. The childhood correlated to the childhood physical change is correlated to the mental development, the emotional development, the social development, the moral development. What they happen? ఏం జరుగుతుంది childhood? ఇవన్నీ కూడా చెప్పాలంటే మనం గ్రోత్ లో డెవలప్మెంట్ లో మనం డిస్కస్ చేస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఇక్కడ డియర్ ఫ్రెండ్స్, మీరు అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. మెయిన్గా హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ పర్సనాలిటీలో చేంజెస్ వస్తుంది. సో పర్సనాలిటీ షుడ్ నాట్ బి ఎక్విటెడ్ విత్ వన్స్ క్యారెక్టర్ విచ్ ఈజ్ అన్ ఎథికల్ కాన్సెప్ట్. ఇక్కడ ఒక వ్యక్తికి మధ్య వ్యత్యాసం చాలా రకాలుగా ఉంటాయి, అకార్డింగ్ టు దర్ నీడ్ ఆర్ ఇంట్రెస్ట్ our situation, our circumstances, whatever it may be, ఇవన్నీ కూడా అందులో మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం చూసుకోవాలి. సో టుడే ఈ రోజు క్లాస్లో మనం ఏం చెప్తున్నామంటే ఆ విషయాలన్నీ కూడా వాట్ ఈస్ పర్సనాలిటీ, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్సనాలిటీ, వాట్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పర్సనాలిటీ అనుకున్నాం. ఓకే, అండ్ కమ్ టు ది అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. ఇక్కడ అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ ఎందుకు మనం డిస్కస్ చేయాలి అంటే అసెస్మెంట్ ఏంటి? ఇప్పుడు మీరే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ ఆర్ అశోక్ అదర్ ఆర్ ప్రసాద్ ఆర్ నీలకంఠం ఆర్ అపర్ణ, వాట్ ఎవర్ ఇట్ మే బి ఇన్ ద స్క్రీన్ ఇన్ ది షార్ట్స్, ఇక్కడ మనం దాంట్లో డిస్కస్ చేస్తాం. అండ్ సో ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు ఏ విధంగా ఉంటారు, అసెస్ చేయాలంటే ఏ విధంగా అసెస్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు క్లాస్ రూమ్లో, యాజ్ ఎ స్టూడెంట్ ఫ్రెండ్స్ క్లాస్ రూమ్ ఉన్నారు, నేను మీకు ఓపెన్ క్లాసెస్ చెప్పినప్పుడు మీరందరూ క్లాస్లో ఉంటారు. ఐఎమ్ అబ్జర్వింగ్ 1 hour or 2 hours. ఓకే, సో హూ ఈస్ గుడ్, హూ ఈస్ బ్యాడ్, షీ ఈస్ గుడ్, షీ ఈస్ బ్యాడ్, హౌ కెన్ యూ అసెస్? ప్లీజ్ ఫ్రెండ్స్, హౌ కెన్ యూ అసెస్? ఎనీబడి ఆన్సర్స్? హౌ కెన్ యూ అసెస్? ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? Sir, their behaviors. Behavior. Very good, behavior. So how can we assess that type of behavior? అంటే మీరు బిహేవియర్ అని చెప్పారు, వెరీ గుడ్. సో వాడి యొక్క ప్రవర్తన బట్టి, వాడు చేసే మాటలు కానీ, చేతలు కానీ, విధానాలు కానీ బట్టి చేస్తుంటారు. సో ఈవెన్ తో ఆ మాటలు కానీ, చేతలు కానీ, విధానాలన్నీ కూడా మనం అసెస్ చేయొచ్చు. వాడి యొక్క ఆలోచన విధానం ఎలాగుంది, వాడి యొక్క పరిణామ విధానం ఎలాగుంది, వాడి యొక్క పరిపక్వత విధానం ఎలా ఉంది చెప్పాలి అంటే యువర్ అసెస్మెంట్ ఆఫ్ ద పర్సనాలిటీ అన్న. మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం ఏంటి అక్కడ ఐక్యూ లెవెల్స్ అన్నాం. హౌ టు అసెస్మెంట్ ఆఫ్ ఐక్యూ మనం ఏ విధంగా కనుక్కున్నాం? ఎనీబడి ఎల్స్ ఫ్రమ్ యువర్ ఆన్సర్? ఐక్యూ ఫార్ములా, ఐక్యూ ఈక్వల్ టు, ఫ్రెండ్స్ ప్లీజ్ రిమెంబర్, ఐక్యూ ఈక్వల్ టు
Integrated form. Sir, I equal to MA by CA into 100, sir. Very good, Nagendra. Very good. So I what is equal called to MA? MA. So MA means Yeah. mental age. మానసిక వయస్సు. Very good. Manasika vayasu. CA means chronological. శారీరక వయస్సు. Chronicle age. Chronicle age, sir. క్రానికల్ ఈజ్ వెరీ గుడ్. సో అంటే ఇక్కడ విద్యార్థి లేదా వ్యక్తి ఎదిగే కొలది కూడా వాడి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది తెలుసుకోవాలంటే అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అన్నాం. దాన్ని ఇక్కడ మనం అది కూడా మీకు చెప్తాను. మీకు ఇక్కడ అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీలు మెయిన్ గా చెప్పాలంటే పర్సనాలిటీ ఈజ్ అ డైనమిక్ కాన్సెప్ట్ అండ్ డిఫికల్ట్ టు మెజర్. అక్కడ మనం అనుకుంటుంటాం కానీ కష్టంగా ఉంటుంది. ఇట్ ఇంక్లూడ్స్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సోషల్ అండ్ మోరల్ బిహేవియర్స్ కూడా మనం చూస్తూ ఉంటుంటాం. దీంట్లో ఎలా ఉంది కూడా మనం చూస్తూ ఉంటుంటాం అనమాట ఇక్కడ మెయిన్ గా. సో దీంట్లో ఏంటంటే వ్యక్తి యొక్క విధానం ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇందులో చూస్తూ ఉంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డిస్కషన్ లో హ్యూమన్ బీయింగ్ యొక్క పర్సనాలిటీ ఏ విధంగా అసెస్ చేస్తాం. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు నేను. దీని తర్వాత చూడండి ఇక్కడ assessment of techniques of the personality are broadly classified into two categories, that is projective techniques and non-projective techniques. ఏంటి ఇక్కడ projective techniques and non-projective. ఇక్కడ మీరు గమనిద్దాం ఇక్కడ what is called projective techniques and what is called non-projective techniques. So please try to understanding. ఇక్కడ మీకు నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మీకు బ్రాడ్ గా వెళ్దాం. 1 or 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఏంటంటే హ్యూమన్ బీయింగ్ లో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఉంటుంటాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విండోని ఓపెన్ చేసి ఒక 20 years గర్ల్ చూస్తున్నాడు లేదా 20 years గర్ల్ చూస్తుంది. ఒక విండో ఓపెన్ చేసి తన ఇంట్లోని. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అర్థమవుతుంది మీ అందరికీ? ఓకేనా? క్లియర్? ఓకే. ఒక 20 years బాయ్ ఆర్ గర్ల్, ఇక్కడ మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎనీ వన్ బాయ్ ఆర్ గర్ల్ అక్కడ ఓపెన్ చేసి మిర్రర్ ఓపెన్ చేసి కిటికీని ఓపెన్ చేసి ఒక 20 years గర్ల్ ఈవినింగ్ 5 o'clock కి ఓపెన్ చేసి చూస్తుంది. సో దాని మీద మీ యొక్క కామెంట్స్ ఏంటి? ఒక 2-3 పాయింట్స్ మీరు చెప్పండి. ఎవరైనా సరే, ఎవరో ఒకళ్ళిద్దరు ప్లీజ్. It might be for good climate, sir. వెరీ గుడ్. ఓకే. ఎనీ మోర్? ఇంకా గుడ్ క్లైమేట్ అని చెప్పింది తను. వెరీ గుడ్. క్లైమేట్ ని తను ఎంజాయ్ చేస్తుంది, ఆస్వాదిస్తుంది అని చెప్పారు. ఎస్. ఇంకా మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ మెచ్యూరిటీ లేకపోవడం చూస్తుంది. ఓకే. మీ ఐడియాలజీ ఏముండో చెప్పండి. ఒక 20 years గర్ల్ ఈవినింగ్ 5 o'clock తన ఇంట్లో ఉండి విండో ఓపెన్ చేసి చూస్తుంది బయటికి. ఓకే. మై క్వశ్చన్, ఆల్ ఆఫ్ యూ, మై క్వశ్చన్ అండర్స్టాండ్? ఆర్ యూ అండర్స్టాండ్ మై క్వశ్చన్? Yes, sir. ఓకే. సో వాట్ హ్యాపెనింగ్ ఇస్ దాట్? అక్కడ ఏం జరుగుతుంది అసలు? అమ్మాయి చూస్తున్నప్పుడు వాట్ దే ఆర్ ఫీలింగ్, వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్ ఆన్ దట్ సిచ్యువేషన్స్? అమ్మాయి చూస్తున్నటువంటి పరిస్థితిలో థింకింగ్ అబౌట్ సంథింగ్. ఇట్స్ ఓకే సంతోషి. ఓకే. వాట్ సంథింగ్? వాట్ వుడ్ యు ఎక్స్పెక్ట్? థింకింగ్ సంథింగ్, ఇట్స్ ఓకే. వాట్ వి ఆర్ ఎక్స్పెక్ట్ సంథింగ్? ఏదో ఆలోచిస్తున్న విషయం మీరు చెప్పారు. వెరీ గుడ్. ఏం ఆలోచించవచ్చు మీ ఐడియా ప్రకారంగా? Maybe about maybe family problem. Okay, very good. Maybe family problems. Yes. Maybe about past. Okay, past లో ఏం జరిగింది ఏంటి అనేది. Yes, very good. Next. Any answers from you? Sir, about future. About future. Very good, Babura. Very good. Yes. Climate కి తగ్గట్టు వర్షం పడితే బాగుండు అనుకుంటున్నాను. Oh, very excellent. There is the aesthetic sense. Very good. Yes. Stevely, very good. Yes. Okay. Come to the point. I might conclude within 2-3 minutes. I will close it the lesson session also. Maybe again 4 o'clock. Our colleague Mr. Ramkrishna, they are offering from class also. Okay. So please understand this one example. Evening 5 o'clock, the age of 20 years girl, they're opening their window. What they expect, what they're seeing, what they remember. So try to understand. Here 4-5 points is there. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ బాబుర్ ఏమన్నాడంటే ఫ్యూచర్ థింక్ చేస్తుంది, రామ్ సంతోష్ ఏం చెప్తుందంటే పాస్ట్ థింక్ చేస్తుంది, అపర్ణ ఏం చేస్తుందంటే సమ్ ఎడ్యుకేషన్ థింక్ చేస్తుంది, లేకపోతే వేరే చెప్పారు. ఇక్కడ ఒక విషయం, మీరు నాకు చెప్పిన కొన్ని ఉండొచ్చు, కొన్ని మీ ఆలోచనలు కొన్ని ఉండొచ్చు. మీకు అర్థమవుతుందా? మీరు నాకు కొన్ని చెప్పారు, కొన్ని మీ ఆలోచనలు ఉంటాయి. కానీ విషయం ఏంటంటే అక్కడ దోస్ హు ఆర్ థింకింగ్ యాజ్ ఎ పాజిటివ్ వే, మీలో ఎవరైతే పాజిటివ్ గా థింక్ చేస్తున్నారో తన యొక్క పర్సనాలిటీ కాదు, మీ యొక్క పర్సనాలిటీ అసెస్మెంట్ అవుతుంది. అండర్స్టాండ్ ఫ్రెండ్స్? మీలో ఎవరైతే పాజిటివ్ గా థింక్ చేస్తున్నారో ఆ యొక్క పాజిటివ్నెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంబడి సేస్ ఏంటంటే ప్రకృతి గురించి చూస్తుంది, ఎన్విరాన్మెంట్ గురించి చెప్తుంది, ఎన్విరాన్మెంట్ విషయం గురించి చెప్తుందని చెప్పారు. సో కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంట్ గురించి చెప్తున్నప్పుడు మీకు ఏం సెన్స్ ఉందంటే ఎన్విరాన్మెంట్ సెన్స్ ఉందని, దాన్ని యాస్థెటిక్ సెన్స్ ఉందని చెప్తా ఉంటుంటా. ఓకేనా? అలాగా ఇక్కడ ఏంటంటే మీకు ఫీలింగ్స్ అన్ని కూడా అందులో మనం తెలుసుకుంటుంటాం. సో ఇక్కడ ఈ లెసన్ ప్రకారంగా మనం నెక్స్ట్ క్లాస్ లో దీన్ని కంటిన్యూ చేసింది ఏంటంటే ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అండ్ నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అని చెప్పి, దాంట్లో మనకి కొన్ని ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అండ్ నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ లోని మనం చూస్తుంటుంటాం. అండ్ అందులో రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ అని, MMPA అని, థరస్టన్ లెవెల్స్ ఎన్ని కూడా మనం డిస్కస్ చేస్తుంటుంటాం. సో ఇన్ దిస్ క్లాస్ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు అడగండి, ఐ విల్ గివ్ సమ్ ఆన్సర్స్ ఆల్సో అబౌట్ ద పర్సనాలిటీ, ద ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్సనాలిటీ, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పర్సనాలిటీ. నెక్స్ట్ క్లాస్ లో అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ మనం చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ పర్సనాలిటీ. అట్ ద టైమ్ ఆఫ్ టెట్ టు డిఎస్సి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, మనం స్క్రీన్ షాట్ లో వెళ్దాం. మళ్ళీ మనం మొత్తం స్క్రీన్ వచ్చింది చూడండి. ఇంకా మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, మీరు ఇంటరాక్ట్ అవ్వండి 1 or 2 minutes. స్క్రీన్ వచ్చింది మొత్తం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఇన్ దిస్ చాప్టర్, పర్సనాలిటీ చాప్టర్ నుంచి స్టార్టింగ్ లో ఏదైనా డౌట్స్ ఉంటే అడిగితే మనం క్లారిఫికేషన్ తీసుకుందాం. ఓకే, అర్థమైందా అశోక్? సార్ చెప్పండి సార్. అర్థమైందా? అర్థమైంది. ఓకే, శ్రీవల్లి క్లియర్? ఓకే సార్, క్లియర్ సార్. Okay. If you feel any doubts, so please ask me. I will clear my answers also.